తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గుత్తికొండ ధనుంజయరావును గురువారం మంగళగిరి ఆంజనేయ కాలనీలో ఆయన నివాసంలో టీడీపీ సీనియర్ నాయకులు గోవాడ దుర్గారావు, రవి కలిసి అభినందించారు. గుత్తికొండను గోవాడ బ్రదర్ శాలువాలతో సత్కరించి బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి ఆకురాతి శంకర్రావు పాల్గొన్నారు. అనంతరం గోవాడ మాట్లాడారు. చేనేత ముద్దుగడ్డ అందరవాడు పేదల పెన్నిది ప్రతి ఒక్కరిలో 6 సమస్యలు వీరు తీర్చే సమస్యగా ఉండేవాళ్ళు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మంత్రి వర్యులు జీటీఎస్ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈ రోజున పేదల పెన్నిదైన మా గుత్తికొండ ధనంజయ గారికి పొలిట్ బ్యూరో సభ్యులు ఇచ్చినందుకు మేము అభినందిస్తున్నాం. అలాగే వారికి ఇంకా ఉన్నత పదవి అధిగమించాలని, అలాగే పేదల సమస్యలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుసుకుంటాం. 10వ తరగతిలో తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ 78% ఉత్తీర్ణత సాధించింది. మండలంలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థిని తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 568 మార్కులు సాధించిందని, తుళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మందనం స్కూల్ విద్యార్థినికి 571 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ వివరాలను తుళ్లూరు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు సదరు విద్యార్థిని సిటీ న్యూస్తో మాట్లాడారు. నేను కేవీఆర్ జెడ్పీహెచ్ఎస్ తుళ్ళూరులో చదివాను. నాకు 10వ తరగతిలో 556 మార్కులు వచ్చాయి. దీనికంతటికీ కారణం 100 డేస్ యాక్షన్ ప్లాన్. మాకు పొద్దున్న 8 నుంచి 9 వరకు క్లాసెస్ పెట్టారు. ఈవినింగ్ 5 నుంచి 6 వరకు క్లాసెస్ జరిగాయి. రోజు స్లిప్ టెస్ట్ పెట్టారు. అందువల్ల మాకు చాలా ఫలితం పొందింది. నేను కూడా రోజు ఇంట్లో కూర్చొని 590 మార్కులు రావాలని కష్టపడ్డాను. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను. 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టినందుకు గవర్నమెంట్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ వారు. ఈ యొక్క ఫలితాల్లో తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. పిఎం శ్రీ కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుళ్ళూరు నందు 83 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 65 మంది ఉత్తీర్ణులయ్యారు. 78% పాస్ పర్సంటేజ్గా ఉంది. గత 3 సంవత్సరాలుగా 42% నుంచి 64%, తర్వాత 70%, ప్రస్తుతం 78%. ప్రతి సంవత్సరం కొద్దిగా ఫలితాలు మెరుగుపడుతున్నాయి. అదేవిధంగా అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనపరిచారు. 568 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం సాధించారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని 571 మార్కులతోటి మండలంలో ప్రథమ స్థానంలో నిలబడటం అనేటటువంటి జరిగింది. అలాగే మా పాఠశాలలో కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుళ్ళూరులో ఈ ఉత్తీర్ణులైనటువంటి 65 మందిలో దాదాపుగా 14 మంది పిల్లలు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం అనేటటువంటి జరిగింది. అలానే ఇద్దరు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు సాధించడం, ఒక విద్యార్థిని సోషల్ స్టడీస్లో 100కు 100 మార్కులు సాధించడం అనేటటువంటి జరిగింది. ఈ ఫలితాల వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ ఫలితాలు రావడానికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని పాఠశాల విద్యాశాఖ రూపొందించడం అనేది జరిగింది. దాన్ని బాగా పకడ్బందీగా అమలు చేయటం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటి సాధించాం. అలాగనే ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతోటి ఈ యొక్క మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన పొలిట్ బ్యూరో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణం చేసిన సమయంలో మంగళగిరి నేత గుత్తికొండ ధనుంజయరావు భావోద్వేగానికి గురయ్యారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. ఒక
సామాన్య కార్యకర్తగా నేను ఉన్నటువంటి నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి ఇవ్వడంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అవకాశం నా జీవితంలో ఆయనకి రుణపడి ఉంటానని చెప్పి సులభంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళగిరి శాంతిదూత మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో జరుగుతున్న వేసవి పిల్లల ఆధ్యాత్మిక తరగతులు 4వ రోజుకు చేరాయి. పిల్లలు ఆధ్యాత్మిక సామాజిక రంగాల్లో వర్ధిల్లాలన్న ఉద్దేశంతో ఈ తరగతులు జరుగుతున్నాయి. ఈ మేరకు సదరు స్కూల్ టీచర్స్ ప్రతినిధి వివరాలు అందించారు. నేను కూడా సిబిసిలో ఒక టీచర్ అండి. పిల్లలకి ఈరోజు ఏం నేర్పించామంటే, మనం డైలీ నేర్చుకునే ప్రతిజ్ఞలో ఉంటుంది కదా, ఈ భూమి ఎలా అయితే సుసంపన్నమైన సుసంపదమైన సంపద అన్నట్టుగా ఈ పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అని దేవుడు మనకు నేర్పించిన విధంగా మేము కూడా అండి ఈరోజు పిల్లలకి నేర్పించిన విషయం ఏంటంటే, దేవుడు మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు, నాలుగో రోజు ఏం చేశాడు అనే విషయాల్ని, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని చిన్న చిన్న పిల్లలకి, చిన్న చిన్న కిడ్స్ అండి, ఈ భూమి ఎలా ఉంది, సముద్రం ఎలా ఉంది అనే విషయాల గురించి నేర్పించాము. మనకి దేవుడు నేర్పించిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా నడుచుకోవాలి. మనం ఈ దేశాన్ని ఏ విధంగా ప్రేమించాలి, ఒకరినొకరం ఎలా ప్రేమించుకోవాలి, ఎలా కొట్లాటలు లేకుండా ఉండాలి. ఈ రోజుల్లో చూశారు కదా, ప్రపంచం అంతా కూడా యుద్ధాలతో కల్మషంగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళ మధ్య శాంతి లేక, సఖ్యత లేక, ఒకరిని చూసి ఒకరికి ఈర్ష్యా ద్వేషాలతో. అటువంటి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ప్రపంచ శాంతి కొరకు ఈ పిల్లలందరూ ఉపయోగపడేలాగా మేము దేవుని పనిగా ఇప్పుడు ముందుకు వెళుతున్నామండి. ఈ సైమన్ మెమోరియల్ చర్చిలో ఈ సిబిసి అనేది ఇది 4వ రోజు జరుగుతుందండి. ఈ 4వ రోజు సందర్భంగా పిల్లలకి ఇంకా ఏం నేర్పించామంటే, మనం ప్రేమగా ఎలా నడుచుకోవాలి, ప్రేమగా ఎలా ఉండాలి, మనం ఇతరులను ప్రేమించేటప్పుడు ఏ విధమైన బాధ్యత కలిగి ఉండాలి, సమాజం పట్ల పిల్లల బాధ్యత ఏంటి. ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుందంటే, ఒకరితో ఒకరికి ద్వేషం ఉండటం వల్ల, అసూయ ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ పిల్లల్లో ఆ ద్వేషము, అసూయ అనేది లేకుండా ప్రేమ కలిగి సమాజం ఒక మంచిగా ఏర్పడడం కోసం పిల్లలకి మంచి విషయాలని నేర్పిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఎంతగానో ప్రేమని పంచాడండి. మనకి దేవుడు లోకమును ప్రేమించెను అని ఉంది. అదేవిధంగా లోకం అంటే మనందరం అయి ఉన్నాము. బిడ్డలకి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే బాలుడు నడవవలసిన త్రోవని చూపించిన ఎళ్ళవాడు వృద్ధుడయ్యేంత వరకు తొలగిపోవడని ఉంది. అందుకని చిన్నపిల్లల మనసులో మనం ఇప్పుడు నాటిన విత్తనాలు వాళ్ళు వృద్ధుడయ్యేంత వరకు తొలగిపోకుండా ఉంటారు, మంచి విషయాలు నేర్చుకుంటారు. ఈ పిల్లలే రేపటి పౌరులు కాబట్టి, రేపటి పౌరులుగా ఉండి ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, ఈ దేశం పట్ల వాళ్ళ బాధ్యత ఏంటి, ఈ దేశం కొరకు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కర్తవ్యం ఏంటి అనే విషయాల గురించి చెబుతూ ఈరోజు ముగించామండి. మంగళగిరిలోని పద్మాసు ప్రార్థనా మందిరంలో నిర్వహిస్తున్న విరామ బైబిల్ పాఠశాల కొనసాగుతోంది. ఈ మేరకు నిర్వాహకులు వివరాలు అందించారు. పద్మాసు ప్రార్థనా మందిరం, క్రోసూరు వారి తోట, మంగళగిరి ఈ మందిరం ఆధారం చేసుకొని ఈ మందిరావరణంలో గత 7 దినములుగా విబిఎస్ పరిచర్య ఆరంభించబడి ఇది 7వ దినం జరిపించబడుతూ వచ్చింది. పిల్లలు అనేకులు అనగా దినమునకు 1100, 1200 చిల్లర, ఈ దినం కూడా 1147 మంది పిల్లలు జూనియర్ కేజీ క్లాసులోను, జూనియర్ క్లాసులోను, సీనియర్ క్లాసులోను సంబంధించిన వారందరూ మరి పాలు పొందారు. వారికి సంబంధించిన వారి క్లాసులకు సంబంధించిన పాఠములు చెప్పబడుతూ వచ్చినాయి. కథల రూపంలో దేవుని వాక్యము బోధించుటకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇలాగున పిల్లలు అనేకులైన వారు చుట్టుపక్కల గ్రామం నుండి, పట్టణ ప్రాంతం నుంచి వచ్చి దేవుని వాక్యమును విని పాటలు, వాక్యములు, కంఠత వాక్యములు నేర్చుకున్నట్టు ద్వారా వారు మరి దేవుడిచ్చే రక్షణ పొంది మేలు పొందవలనని ఆశించిన వారమై దేవుడిచ్చిన భారమును బట్టి ఇటు విబిఎస్ పరిచర్య మరి ప్రతి సంవత్సరం కలిగి ఉండేదానికి ప్రభువు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అలాగని ఈ సంవత్సరం కూడా ఈ పరిచర్యలో ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. మిగిలిన 4 దినములు అనగా మిగిలిన 3 దినముల పాఠములు, చివరి దినం ఊరేగింపుగా మంగళగిరి పట్టణములో ఆయా వీధుల్లో సంచారం చేస్తూ పిల్లల ద్వారా
పాటలు పాడుచు వాక్యమును చెప్పుచు అలాగున సంచారం చేయవలసి ఉన్నది. అలాగున ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి మీకు కృతజ్ఞులమై వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల విశిష్టతను, పూజల వివరాలను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి నరసింహ ఆవిర్భావ మహోత్సవాలు, స్వామివారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క కోలాహలంలో జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. వాటిలో కార్యక్రమంగా ఈ రోజున స్వామివారికి ఉదయము స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తర్వాత సాయంత్రం ఇప్పుడు ఈ రోజున సాయంత్రం 6 గంటలకి స్వామివారికి జన్మదినోత్సవ సందర్భంగా నామకరణ మహోత్సవం జరిగింది. అటువంటి స్వామివారికి ఈ రోజున మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామిగా నామధేయం చేయడం జరిగింది. అటువంటి స్వామివారు ఈ రోజున భక్తులందరికీ కూడా ఆయన యొక్క దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శిరస్సు వంచి స్వామివారికి పాదపద్మాలకు నమస్కరించుకొని జయ నరసింహ జయ జయ నారసింహ అంటూ అందరూ కూడా ఆ ప్రహ్లాద వరుణుని యొక్క దివ్యమంగళాశాసనం పొందవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం 9 గంటలకి స్వామివారికి చేసేటువంటి ఈ కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 10 గంటలకి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం, తదనంతరం సాయంత్రం 4:30 గంటలకు రాజాది రాజవాహనంపై భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని ఇటుక పురవీధుల్లో వస్తుంటారు స్వామి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నరసింహ జయంతిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా భక్త బృందం ఆధ్వర్యాన గురువారం ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, భక్త బృందం ప్రతినిధులు తిరుమలశెట్టి హనుమంతరావు, రాఘవరపు విజయ్ కుమార్, పారేపల్లి బాలకృష్ణ, మద్దుల సురేష్, జేవి నారాయణ, చెంచయ్య, నాగుబండి కుమార్ తదితరులు పాల్గొన్నారు.